మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మరియు వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్ రా. హలో. సో రీసెంట్గా చూసుకుంటే పుష్ప 2 మూవీ ప్రీమియర్ అప్పుడు ఒక లేడీ చనిపోవడం జరిగింది, అలాగే ఒక అబ్బాయి కూడా చనిపోవడం అంటే సిచ్యువేషన్లో ఉన్నాడు. సో దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? అంటే వాళ్ళు చిన్న పిల్లల్ని తీసుకురావడం వల్ల అలా అయింది. ఫస్ట్ డే కాబట్టి తీసుకురాకపోతే బాగుండు అనిపిస్తుంది నాకు. సో ఎవరిది మిస్టేక్ అంటారు? వచ్చిన వాళ్ళదే మిస్టేక్. లేడీదే మిస్టేక్. అంటే ఫ్యామిలీతో వచ్చారు కాబట్టి అలా ఎక్కువ ఫ్యాన్స్ ఉండడం వల్ల జనాలు కొంచెం రేజ్ అయిపోయి అలా తొక్కిసలాట అయిపోయింది. కానీ అక్కడ అల్లు అర్జున్ గారి మిస్టేక్ ఉందని చెప్తున్నారు, అది మాత్రం తప్పు. ఎందుకు తప్పు అనుకుంటున్నారు? అంటే థియేటర్ వాళ్ళు ఇన్ఫామ్ చేయకపోవడం వల్ల అలా అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. వాళ్ళు ఒకవేళ సెక్యూరిటీ ఎక్కువ పెట్టి ఉంటే అలా అయ్యేది కాదు. మిస్టేక్ అల్లు అర్జున్దే కదా, అతను వస్తున్నప్పుడు సెక్యూరిటీ అలర్ట్ చేసుకోవాలి కదా క్రౌడ్. అంటే ఆయన చెప్పి ఉండొచ్చు, ఒకవేళ వాళ్ళు మర్చిపోయి ఏమైనా చెప్పకుండా సెక్యూరిటీని తక్కువ ఏమైనా పెట్టి ఉంటే ఇంకేం చేస్తాం, అలా అయిపోయింది. సో అంటే ఇప్పుడు అల్లు అర్జున్ యూసుఫ్గూడలో ఈవెంట్ జరిగినప్పుడు ఫుల్ సెక్యూరిటీ పెట్టుకున్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ షోకి అక్కడికి మాస్ ఏరియాకి వెళ్తున్నప్పుడు అక్కడ కూడా పెట్టుకోవాలి కదా. అంటే వాళ్ళు ఇన్ఫామ్ చేయలేదేమో అని అనుకుంటున్నాను. ఇన్ఫామ్ చేసి ఉంటే ఇంకా గట్టిగా సెక్యూరిటీ ఉండుంటే వాళ్ళకి అలా అయ్యేది కాదు. మరి ఇప్పటివరకు ఇన్సిడెంట్స్ జరిగింది, ఒక్కసారి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళలేదు, అసలు టీం కూడా కలవలేదు అంటున్నారు. మీరు ఎలా తీసుకుంటారు? ఇప్పుడు నిన్ననే రిలీజ్ అయింది కాబట్టి మూవీ ఆయన కొంచెం బిజీగా ఉండొచ్చు, వెళ్తారు, తప్పకుండా వెళ్తారని నేను అనుకుంటున్నాను. మరి థియేటర్ వాళ్ళ నిర్లక్ష్యం అనుకోవచ్చా ఇక్కడ? అవును, థియేటర్ వాళ్ళదే కొంచెం తప్పు ఉంది, అందుకు అలా. సో ఆ లేడీ ఫస్ట్ డే అంటే ప్రీమియర్ షోకి అంత రష్ ఏరియాకి పిల్లల్ని తీసుకొని వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? ఫ్యామిలీతో వెళ్ళడం తప్పే, కానీ ఫస్ట్ డేనే వెళ్ళారు కాబట్టి అలా అయ్యింది. ఫ్యాన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల అలా వాళ్ళు ఎక్కువ జనాలు వస్తారు, అలా తొక్కిసలాట అయిపోయింది కాబట్టి అలా జరిగింది అంతే. టికెట్స్ రేట్స్ కూడా పెంచారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతారు? పుష్ప మూవీకి ఆ మాత్రం క్రేజ్ ఉండాలి కాబట్టి పెంచారు, తర్వాత తగ్గుతాయి. అంటే ఫస్ట్ టైం అంటే ఇంత రేట్లు చూడడం ఓన్లీ పుష్ప మూవీకే చూసాం. అంటే పుష్ప మూవీకి ఉన్న గ్రేస్కి ఆ పవర్కి అలా పెట్టారు, కానీ మళ్ళీ తగ్గిస్తారు. హాయ్ అండి. హాయ్ అండి. సో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ప్రీమియర్ షో పుష్ప ప్రీమియర్ షోకి ఒక లేడీ చనిపోవడం జరిగింది కదా, అది ఎవరిది మిస్టేక్ అంటే? థియేటర్ వాళ్ళది. అంటే వాళ్ళు థియేటర్ వాళ్ళకి ఇప్పుడు అల్లు అర్జున్ గారు వస్తున్నారని చెప్పేసి పోలీసులకు ఇన్ఫామ్ చేయాలి. అల్లు అర్జున్ గారు వస్తున్నారని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా థియేటర్ వాళ్ళు కూడా చెప్పి ఇంకా పోలీసులని ఎక్కువ మందిని పెట్టి అక్కడ కొంచెము కంట్రోల్ చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి జరిగి ఉండేది కాదు. లేడీ చనిపోయింది, బాబు ఏమో సీరియస్గా కండిషన్లో ఉన్నాడు, చిన్న పాప, చాలా దారుణం అనిపిస్తుంది అది చూస్తుంటే. మేమైతే చూసుకుంటే ప్రీమియర్స్ అంటే అది ఒక మాస్ ఏరియా ఆర్టీసీ క్రాస్ రోడ్ అనేది, ఆ లేడీ అంత డేర్ చేసి వెళ్ళడం కరెక్టే అంటే? ఆ లేడీ అంత డేర్ చేసి వెళ్ళడం కరెక్టా అంటే కరెక్ట్ కాదు, కానీ ఆ అభిమానం అలాంటిది. నాకు కూడా ఉంది అభిమానం, మేము కూడా వెళ్దాం అనుకున్నాం ఆ రోజు నైట్. మేము 11కి ఎప్పుడైతే మేము బ్రేకింగ్ న్యూస్ చూసామో డ్రాప్ అయిపోయాము, కానీ అభిమానం అలా లాక్కొని వచ్చింది. కానీ వాళ్ళు కూడా హీరోలు కూడా ఇంతమంది గుండెల్లో ఉన్నానా నేను అని ఆలోచించి వాళ్ళని కొంచెం ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా. ఎలాంటి రియాక్షన్ అయితే లేదు అల్లు అర్జున్ లేదు. నేను అది కూడా ఈ 3 days మాట్లాడిన దాంట్లో కూడా నేను కూడా సీరియస్ అవుతున్నాను. అల్లు అర్జున్ గారు ఏంటంటే అల్లు అర్జున్ గారి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సార్ మీరు ఒకసారి వెళ్ళి ఆ ఫ్యామిలీని కొంచెం పరామర్శించి ఏదైనా జాబ్ అన్నా, ఒక ఇల్లు అన్నా, పిల్లల చదువు, ఆ పాప చదువు, ఆ అబ్బాయి ఏ కండిషన్లో ఉన్నాడో మనకి ఇంకా తెలియదు. న్యూస్ ఈరోజు రేపు ఏదో ఒకటి రావచ్చు బాబు గురించి అయితే ఇంకోటి ఏం చెప్పదలుచుకుంటున్నానంటే హాస్పిటల్కి వెళ్ళి కొంచెం ఆ బాబుని చూడండి, కొంచెం ఓదార్చండి, వెళ్ళండి అందరూ. మీకోసమే కదా ప్రాణత్యాగం అనేది, మీకోసమే కదా చేసింది. మరి మిమ్మల్ని చూడాలనే వచ్చారు, సినిమా చూడాలనే ఆ టైంలో పిల్లల్ని తీసుకురావడము, మీకు 100% చెప్పాలంటే ఆయన కోసమే వచ్చారు. ఎంత అభిమానం మనం అందరం చూస్తున్నాము, అంత అభిమానం సంపాదించుకున్నాడు. అభిమానుల కోసం ఆయన చేయాలి, తప్పకుండా చేయాలి. ఎందుకు రావట్లేదని చెప్పేసి నాకు కూడా కొంచెం. అల్లు అర్జున్ది ఇక్కడ ఈవెంట్ జరిగింది, అప్పుడు పోలీస్ సెక్యూరిటీ పెట్టుకున్నారు, అక్కడ కూడా అతను వెళ్తున్నాడు కాబట్టి సెక్యూరిటీ పెట్టుకోవాల్సింది కదా ముందు. అవును, పెట్టుకోవాలంటే వాళ్ళు థియేటర్ వాళ్ళు కూడా ఆ థియేటర్కి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు కూడా చెప్పాలి. మరి
చెప్పకుంటే ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. అన్యాయంగా ఒక ప్రాణం పోయింది, అబ్బాయిని వేసి తొక్కేశారు. అది చాలా దారుణం అది. అరే వాళ్ళ పోలీసు ఇప్పుడు వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తే పోలీసులు సెక్యూరిటీ ఉండాలి, మరి బౌన్సర్స్ ఉంటారు, అందరు ఉంటారు. మళ్ళీ వీళ్ళకి ఎందుకు పెట్టట్లేదు? మీరు పెట్టాలి కదా. ఆడవాళ్ళు కూడా వస్తున్నారు కదా, చిన్న పిల్లలు కూడా వస్తున్నారు కదా. మరి వాళ్ళు చనిపోయినప్పుడు మీరు ఎందుకు బయటికి రావట్లేదు? రండి ఇప్పుడు బయటికి. అదే నేను కోరుకుంటున్నాను. ఇప్పటికి కూడా రేపటికంతా న్యూస్లో ఆయన వచ్చి చనిపోయిన కుటుంబానికి పరామర్శించి కొంచెం జాలి ఏదన్నా చూపించి వాళ్ళకి ఏదన్నా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నేను రాలేదు అంటే ఆయనదే మిస్టేక్ ఉంటుంది, ఇంకా అంతే కదా. మరి ఇంకా మిస్టేక్ ఆయనదే ఉంటుంది. నిన్న మాట్లాడింది ఒక ఎత్తు అయితే ఈరోజు మాట్లాడింది ఒక ఎత్తు. అల్లు అర్జున్ గారు మీరు ఇప్పటికన్నా బయటికి రండి అని కోరుకుంటున్నాను. నేను చాలా అభిమాని, నేను కూడా మామూలు కాదు. ఆయన డ్యాన్సులు ఇంట్లో చాలా బాగా ప్రాక్టీస్ చేస్తుంటాను. నేను ఎంత అభిమాని. మా చిన్న పాప ఆమె వెళ్దాం పదమ్మా అంటే అది బ్రేకింగ్ న్యూస్ రాగానే మేము ఆగిపోయాం అంతే. హాయ్ బ్రో. సంధ్య థియేటర్ జరిగిన ఏదో ఇష్యూ జరిగిందో, ఒక ఆమె చనిపోయింది, ఇంకిద్దరు విషమంగా ఉన్నారంటున్నారు. అయితే అల్లు అర్జున్ టీమ్ కి ఆయన మీద చిక్కపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇష్యూ మీద ఒపీనియన్ అంటే యాక్చువల్గా ఇది ఎవరు తప్పని చెప్పలేము. బట్ అక్కడ ఏంటంటే తోసుకున్న వాళ్ళ తప్పు. ఒక అమ్మాయి అంత క్రౌడీ మధ్యలో అంతమంది అబ్బాయిల మధ్యలో ఒక అమ్మాయి ఉందంటే నానా విధాలుగా తెలుసు కదా. ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉంటేనే వేరే విధంగా ఉంటుంది. సో అట్లా అమ్మాయిని వదిలేసి అసలు ఆ క్రౌడీలో ఒక అబ్బాయి వచ్చి ఏం చెప్పాడంట, ఆ అంకుల్ మీ కూతుర్ని పట్టుకొని ఏం వెళ్తారు, మీరు ఇంటికి వెళ్ళి వదిలేసి రావచ్చు కదా అంటే చెప్పగానే వెళ్ళిపోయాడంట. అట్లా వెళ్ళడం వల్ల ఇది జరిగిపోయింది, వచ్చే లోపల జరిగిపోయింది. అప్పుడు అల్లు అర్జున్ లోపల మూవీ చూస్తున్నాడు. సో ఎవరు తప్పులేదు. ఆయనకేంటంటే ఇప్పుడు నార్మల్గా మనకే చూడండి, మనకి చిన్న సెలబ్రిటీస్కే మనకి చిన్న ఫేమ్ వచ్చింది అనుకో, బయటకు వెళ్ళి చాలా హడావిడి చేస్తాం. అట్లాంటి పెద్ద ఫ్యాన్కి ఒక నేషనల్ అవార్డు విన్నర్ అతనికి ఏదో కొంచెం ఉంటుంది, ఇట్లా చూపించుకోవాలి, బయటికి రావాలి, హలో చెప్పాలి, ఫ్యాన్స్కి అడ్రస్ చేయాలని చెప్పి ఉంటుంది. సో ఆయన తప్పులేదు. కానీ ఇక్కడ ఏంటంటే మన పోలీస్ యంత్రాంగం చాలా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా కూడా ఏ గవర్నమెంట్ అయినా ఏ సినిమా హాల్ అయినా కూడా వాళ్ళు బయటకు వచ్చినప్పుడు సరిగ్గా బ్యారిగేట్స్ పెట్టడం, తాళ్ళు కట్టడము, అంటే పబ్లిక్ని సరి కంట్రోల్ చేయడం రాదు. అంటే లాఠీ చార్జ్. అల్లు అర్జున్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎందుకు రాదు? ఇన్ఫర్మేషన్ రాకుండానే అక్కడ బ్యానర్స్, లైటింగ్స్, అవన్నీ డిజైన్స్ అవన్నీ తెలుసు. టీం వాళ్ళు ఏం చెప్పారంటే ఈ టైంకి వస్తున్నాడు అని ఎగ్జాక్ట్ టైం చెప్పలేదంట. ఓకే, అదే ముందుగా చెప్పలేదు. అది కూడా తప్పు. పోలీస్ అది కూడా తప్పు. అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు అక్కడికి ఫస్ట్ బ్యానర్ పెట్టారు అంటే ఆయన వస్తున్నాడా లేదా, ఫ్యాన్స్ ఇలా ఎందుకు చేస్తున్నారు అని ఫస్ట్ అక్కడ ఉన్న థియేటర్ యాజమాన్యం కూడా దాని గురించి చూసుకోవాలి. అసలు ఏం జరుగుతుంది, ఇవంతా వస్తాడా రాడా. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ లేని ఏది ఉండదు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అమ్మాయి చనిపోతే ప్రాణం తిరిగి రాదు, ఎన్ని కోట్లు ఇచ్చినా వేస్ట్. కానీ అక్కడ ఏంటంటే సీసీ కెమెరాస్ ఉన్నాయా? మీరు ఎక్కడికన్నా పబ్లిక్ నేను చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా కూడా మేము 1000 రూపాయలు టికెట్ పెడుతున్నాం, మాకు ఇక్కడ సేఫ్టీ ఉందా, ఇక్కడ కెమెరాస్ ఉన్నాయా, ఇక్కడ మాకు ఇక్కడ ప్రాణహాని ఏమైనా ఉందా అంటే మేము ఇక్కడ సేఫ్గా వెళ్ళగలుగుతామా, సినిమా చూడగలుగుతామా, మాస్ థియేటర్స్ అయినా నార్మల్ మల్టీప్లెక్స్ అయినా ఏ స్క్రీన్ అయినా కూడా ఇట్లా వెళ్ళేటప్పుడు మీరు ప్రతి చోట వెళ్ళేటప్పుడు మీకై మీరు చూసుకోవడం బెటర్. ఎందుకంటే ఇది జరిగిన తర్వాత ఎవరేం చేయలేరు లాస్ట్కి. సో ఇప్పుడు మనం ఎవరైనా ఏం ప్రాబ్లం ఇప్పుడు అల్లు అర్జున్ మీద కేసు పెడుతున్నారు, సంధ్య థియేటర్ మీద కేసు పెడుతున్నారు, మళ్ళీ వాళ్ళు డబ్బులు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, ఏదో ఒకటి చెప్పేసి బయటకు వచ్చేస్తారు వాళ్ళు. సో ఇప్పుడు ప్రాణం పోయింది, ఇప్పుడు ఇబ్బంది పడేది ఎవరు? ఎక్కడ చూసినా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ సినిమా హాల్ వచ్చినా, ఏ హీరో అయినా కూడా మధ్యతరగతి కుటుంబాలకి ఇలాంటివి జరుగుతున్నాయి కానీ పెద్దవాళ్ళకి జరగట్లేదు. సో మనం బలవుతున్నాం ఎక్కడ చూసినా కూడా, వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇట్లాంటివి చిన్న ప్రజాపాలన అని చెప్పాడు. ఈ ప్రజాపాలన అసలు ఏం బాగోలేదు. నేను చెప్తున్నాను, దయచేసి చిన్న లాఠీచార్జ్ చేయడం వల్ల తొక్కిసలాట కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తున్నారు. ఇంకోటి అసలు అల్లు అర్జున్ బయటికి వచ్చి హాయ్ హలో అని అడ్రస్ చేసి చెప్పడం కూడా అది మిస్టేక్. అది కూడా రాంగ్. ఎందుకంటే అంత చిన్న ఏరియాలో, మాస్ ఏరియాలో చిన్న రోడ్స్ ఎట్లా ఉంటుంది చెప్పండి, పబ్లిక్ ఉంటే అంత తెలిసి కూడా కావాలని లేసి అంటే ఆయనకు తెలీదు, మేబీ ఆయన ముందే ఊహించడం ఇలా జరుగుతుందని. సో అదేదో ఇంకా అనుకోకుండా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రోటోకాల్ పాటించలేదు. పోలీస్ యంత్రాంగం కూడా చాలా తక్కువ మంది ఉన్నారు, ఎంతో మంది పబ్లిక్ వచ్చి ఒక నేషనల్ అవార్డు విన్నారు. పోలీస్ పర్మిషన్ తీసుకున్నారు. సో ఇక్కడ కూడా ఎలాంటి నష్టం జరగలేదు, ప్రాణ నష్టం ఇక్కడ పర్మిషన్ తీసుకోలేదు. అందుకనే పోలీసులకు ముందుగా
వాళ్ళు చెప్పలేదు కాబట్టి ఇలాంటి దుర్ఘటన జరిగిందని పోలీసు ఇప్పుడు మనము అది పర్మిషన్ తీసుకోకపోయినా పబ్లిక్ అనేది ఎవరు కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. అంత పెద్ద ఈవెంట్ చేశారు కదా పోలీస్ గ్రౌండ్స్ లో, అక్కడ అంతా కంట్రోల్ గానే అయింది. ఎక్కడ ప్రాణాలు నేను అదే చెప్తున్నాను కదా, ఇక్కడ సీసీ కెమెరాస్ చూస్తే కానీ ఎవరు తప్పు తెలియదు. ఎందుకంటే ఇక్కడ అంతమంది అబ్బాయిలు ఒక మహిళ ఒక బాబుని పట్టుకొని ఉండడం వల్ల ఆమె ఫోన్ చేసి చెప్పిందంట, అంటే నేను ఇక్కడ ఉన్నాను అంటే ఫోన్ కట్ చేశాడంట. తర్వాత ఫోన్ 5 minutes ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని చెప్తున్నాడు. ఎవరు కూడా సిగ్నల్స్ రావట్లేదు, నెట్ కూడా పనిచేయట్లేదు ఆ ఏరియాలో. అదే అక్కడ ఏమైందంటే ఫోన్ దొంగతనం చేయడమో లేదంటే మన పాపం ఒక అమ్మాయిని అంతమంది అసలు ఏం జరిగిందో మనం చెప్పలేం కదా. సో అది కూడా ఒకటి. ఇప్పుడు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించండి అని చెప్పి కోరుతున్నాను. ఇంకోటి సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వము, మీరు ప్రజాపాలన అని చెప్పారు, మీరు హైదరాబాద్ పెట్టారు, చాలామంది ఇబ్బంది పెడుతున్నారు, అందరికీ ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఇది కాకుండా న్యాయం జరిగేలాగా చేయండి అంతే.